మా ఫ్యామిలీతో తిరుమల తిరుపతిలో ఇది డే 2 అనమాట. నేనైతే నీట్‌గా రెడీ అయితే అయిపోయాను. చూస్తున్నారు కదా! ఇలా అయితే ఉన్నా. ఇంకా మేమందరం అయితే కదలాల్సి ఉంది. మా నాన్న అయితే రెడీ అయిపోయాడు. మా అందరికంటే ముందు రెడీ అయినారు మా అమ్మ వాళ్ళు. మేమే చాలా లేట్ అయ్యాము. నా ఛానల్‌కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోనైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేయండి. మేము నైట్ స్టే చేసిన రూమ్ వచ్చేసి 4th ఫ్లోర్‌లో అయితే ఉంది. ఇక్కడ నుంచి తిరుమల కొండ చూడండి ఎలా ఉందో. ఇది ఒక సైడు. కింద పార్కింగ్‌కి చాలా స్పేస్ ఉంది. మా కార్ అయితే అక్కడుంది. లగేజ్ అంతా లోపలైతే ఉంది. లగేజ్ ఇక్కడే పెట్టేసి మేము తిరుమల కొండ మీదకి వెళ్ళి వచ్చి రిటర్న్ అయితే అవుతాము. ఈ వీడియో చాలా లెంతీగా అయితే ఉంటుంది కాబట్టి నేను ఇంకొక పార్ట్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఓన్లీ తిరుమల తిరుపతికి తిరుమల కొండ ఎక్కేంత వరకు మాత్రమే వీడియో పెడుతున్నాను. మేమంతా రెడీ అయ్యి కార్లో అయితే బయలుదేరాము. ఈ ఫ్లైఓవర్ పేరు వచ్చేసి గరుడ వారధి ఫ్లైఓవర్. చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది. మేము రాజంపేట కడప నుంచి డైరెక్ట్ అయితే వస్తున్నాం కాబట్టి లీలామహల్ సెంటర్ నుంచి రైట్ సైడ్కి అయితే తిరిగి ఈ ఫ్లైఓవర్ అయితే ఎక్కాము. ఇక్కడి నుంచి డైరెక్ట్ తిరుమలకు వెళ్ళే దారి అయితే ఉంది కాబట్టి ఈ ప్లేస్ అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మీరు తిరుపతి సిటీని అయితే చూడండి ఎలా ఉందో. ప్రశాంతంగా అయితే ఉంటుంది. ట్రాఫిక్ అయితే అంత ఉండదు. పైన అలిపిరి టోల్గేట్ దగ్గర అయితే భారీగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి చాలా మంది అయితే వచ్చే అవకాశం ఉంది. డ్రైవింగ్ అయితే మా అన్న నాకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ డ్రైవింగ్లో. ఎందుకంటే నాకంటే ముందు నుంచి అయితే డ్రైవింగ్ తెలుసు, బాగా వచ్చు కూడా. నేనంటే రీసెంట్గా నేర్చుకున్నా. ఈ కారు తీసుకున్న తర్వాతనే నాకు లైసెన్స్ ఇవన్నీ వచ్చింది. మా వాళ్ళకు కూడా చాలా నమ్మకం అయితే ఉంది మా ఇద్దరి డ్రైవింగ్ మీద. అందుకే కేవలం అంటే మాకు కనీసం రూట్ ఐడియా లేకపోయినా మాతో పాటు మా ఫ్యామిలీ వాళ్ళు నమ్మి వస్తున్నారు. ఎదురుగా కనబడుతుంది కదా కొండ, తిరుమల కొండ. దాని పైకి అయితే వెళ్ళాలి. ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్ళి అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే మీరు డీటెయిల్గా అయితే చూడండి. మొత్తం ఎక్కేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ చిన్న సర్కిల్ లాంటిది అయితే వస్తుంది. ఇక్కడ రూట్ కూడా చూడొచ్చు కదా మీరు. అలిపిరి, కల్పికిల తీర్థము ఇలాంటివి అయితే మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రూట్ చూసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. మేము ఇక్కడ తిరుమల కొండ మీదకి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే అలిపిరి దగ్గరికి అయితే వెళ్ళాలి. స్ట్రైట్గా బ్రిడ్జి కనపడుతుంది, చూస్తున్నారు కదా. కొండకి మధ్యలో వైట్ లైన్తో అది వచ్చేసి ఒక బ్రిడ్జి. ఇప్పుడు మనం ఆ రూట్ మీదనే అయితే వెళ్ళాలి. చాలామంది అక్కడికే వెళ్తున్నారు. ఇక్కడ సర్కిల్ అయితే తిరిగి అలిపిరి టోల్గేట్ దగ్గరికి అయితే ఎంటర్ అవ్వాలి. చాలా లోపలికి అయితే వెళ్ళాలి మేము. మొత్తం మీకు ఎక్కడ కటింగ్స్ లేకుండా అయితే పెడుతున్నాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి అలిపిరి టోల్గేట్ దగ్గర వెహికల్ రష్ చూడండి ఎలా ఉందో.
వ్యూ కూడా చూడండి, కొండలు ఇవన్నీ ఏ విధంగా అయితే ఉన్నాయో. చాలా అంటే చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి, లైట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక ఓన్లీ బస్సెస్ మాత్రమే తొందరగా అయితే వెళ్తున్నాయి అటు సైడ్ లైన్లో, రైట్ సైడ్ లాస్ట్లో. ఇక్కడ డ్రైవింగ్ అయితే చేంజ్ అయినాం. మా అన్నకైతే ఇక్కడికి రావడం బాగా అలవాటు ఉంది కాబట్టి ఎక్కడ ఏమని స్కానింగ్ ఎలా అంటే ఫ్యామిలీ వాళ్ళందరికీ అయితే చూపిస్తాడు దిగి. నేనైతే డ్రైవింగ్లో ఉంటాను. ఇంకోటి ఏంటంటే మనం స్కాన్ చేసేటప్పటికి వెహికల్లో ఉన్న ప్రతి బ్యాగ్, ప్రతి పర్సన్ అయితే దిగి ఖచ్చితంగా స్కానింగ్ దగ్గరికి అయితే వెళ్ళి స్కాన్ చేయించుకొని అటు సైడ్ అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ తిరుమల కొండ చూడండి ఎలా కనబడుతుందో. ఇప్పుడు మనం దీనికి టాప్కి అయితే చేరుకోవాలి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇక్కడ టోల్ గేట్ దగ్గరే వెహికల్ అనేది బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఎక్కువ ఆఫ్ క్లచ్ యూజ్ చేసుకోవాలి, కుదిరితే హ్యాండ్ బ్రేక్ వేసుకోవాలి, లేదంటే బ్రేక్ మీద కాలు పెట్టుకొని యాక్సిలేటింగ్కి రెడీగా అయితే ఉండాలి, లేదంటే వెహికల్ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. అది పెద్ద వెహికల్ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ వ్యాగనర్ మాత్రం మా ముడ్డికి వెనకలే తిరుగుతున్నాడు. కొంచెం మూమెంట్ బ్యాక్ వచ్చిన హారన్ కొడుతున్నాడు. ఇక్కడ నో హారన్ అని సింబల్ వేసినా కానీ హారన్ అయితే కొడుతున్నాడు, బ్యాక్ ఉండి. వీళ్ళైతే రాంగ్ రూట్లో అయితే ఉన్నారు, స్ట్రైట్ లైన్లో అయితే ఉండాలి. తుఫాన్ లాంటిది ఏమైనా ఉందేమో, మీకు కెమెరాలో కనపడడం లేదు, కానీ చాలా అంటే చాలా చలిగా ఉంది. మబ్బు అయితే ఉంది, వర్షం పడేలాగైతే చిన్న చిన్న జల్లులు కూడా అయితే పడుతున్నాయి. స్కాన్ ఉంటది దాటుకోవాలి. మా టైం ఏమో కానీ మా లైన్ తప్ప మిగతా లైన్లన్నీ ఫాస్ట్గా అయితే ముందుకు వెళ్ళిపోతున్నాయి. మాకు లెఫ్ట్ సైడ్లో ఉండే లైన్లన్నీ, ఇటు సైడ్ మాత్రం చాలా స్లో, అంటే మొత్తం స్లోనే ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం వెహికల్స్ అనేవి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే స్కానింగ్కి అటు సైడ్ ఎక్కువ మంది ఉన్నారంట. తర్వాత స్కానింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత డ్రైవింగ్ అయితే చేస్తున్నాను. వీడియో అయితే వీళ్ళైతే తీస్తున్నారు బ్యాక్ సైడ్, ఫ్రంట్లో అయితే కూర్చొని పోతున్నాము. మోస్ట్లీ అంటే ఇక్కడ 4th గేర్ అనేది కూడా అంతగా పడదు, ఎందుకంటే స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. ఈ టైంలో మాత్రమే వెళ్ళాలి, 28 minutes లోపు వెళ్ళామంటే ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. ఏమున్నా 28 minutes తర్వాతే మనం రీచ్ అవ్వాలి. అలానే మరీ స్లో వెళ్తే అది కూడా ఫైనే ఉంటుంది. నిదానంగా అయితే చూసుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ టైం అన్నమాట మేము రావడం ఇక్కడికి. నేనైతే చిన్నప్పుడు వచ్చాను, ఫ్యామిలీతో అంతా కలిసి మా కార్లో రావడం ఫస్ట్ టైము. చూస్తున్నారు కదా, ఇలా ఉంది బ్యూటిఫుల్ లొకేషను. ఇంకా
ఇక్కడ కోతులు చూడండి ఎలా ఉన్నాయో. బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తాము. ఇంకా నేనైతే డ్రైవింగ్ దిగేసి మా అన్నకైతే ఇచ్చాను. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ వేసుకున్న ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోతుంది. ఓన్లీ వ్యూ పాయింట్ దగ్గర మాత్రమే కార్ అనేది పార్క్ చేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తే ఎక్కడ వచ్చే వెహికల్స్ అయితే డాష్ ఇస్తాయి. ఇంకోటి హ్యాండ్ బ్రేక్ వేసినా బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ గేర్ లో అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. మా వాళ్ళందరూ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, అందరు బ్యాక్ అయితే ఉన్నారు. నేను మా అన్న అయితే ఫ్రంట్ లో ఉన్నాము. ఫైనల్ గా పైకి అయితే రీచ్ అయ్యాము. చూడండి, మనం ఎంటర్ అయ్యేటప్పుడు బోర్డు అయితే ఉంటుంది. 2 వీలర్ ఎటు సైడ్ వెళ్ళాలి, 4 వీలర్ ఎటు సైడ్ వెళ్ళాలి, బస్సెస్ అనేది ఎటు సైడ్ వెళ్ళాలనేది అది చూసుకొని మనం అయితే ఈ లైన్ లో ఎంటర్ కావాలి. ఇక్కడ కూడా చెకింగ్ అయితే చేస్తారు, చూస్తున్నారు కదా. ఇలా అయితే ఉంటుంది చెకింగ్. ఫైనల్ గా అయితే తిరుమల కొండ మీదకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది చూడండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇక్కడ. చెవులు పోయినాయి, కేకలు ఎక్కడ
అన్నీ ఉండవులే, ఒకటి కాదు రెండు కాదు అన్నీ. అదే పక్క కార్ పార్కింగ్ ఉంది చూడు, సిఆర్ఓ అదా పక్క ఉంది. పార్కింగ్ ఫైన్ అని ఉంది పక్క, ఆ పక్క లోపల కళ్యాణ కట్ట. ఆ పక్క ఏదో కార్ పార్కింగ్ ఆడకూడదు. ఇక్కడ ఉంది అంటే ఇది ఎవరి వాళ్ళకేమో. కార్ పార్కింగ్ కోసం తిరిగి మొత్తానికి ఒక ప్లేస్ అయితే చూసి అక్కడైతే పార్క్ చేశాము. ఇక్కడ ఈ బోర్డు అయితే ఉంది చూడండి, ఇటు సైడ్ ఏ బ్లాక్ ఉందనేది ఇక్కడ డీటెయిల్ గా మెన్షన్ చేసి అయితే ఉంది. ఇక్కడ నుంచి కారు ఇక్కడ పెట్టి మేము లోపలికి నడుచుకుంటూ వెళ్ళి మాకు కావాల్సినవి కొన్ని తీసుకొని చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసి మేమేమేమి తీసుకున్నాం, ఏమేమి చేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.